మాట్లాడింది చాలా పొరపాటు అని మీరు ఖండితంగా ఎందుకు రాలేదే. కాబట్టి ఇవన్నీ అవాంఛనీయమైన అసందర్భమైన మాటలు. సార్ మరొకటి కేజ్రీవాల్ బెయిల్ సంబంధించినటువంటి అంశము, అది అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. అదేనండి, ఇప్పుడు కేజ్రీవాల్ను వాళ్ళు భరించలేకపోతున్నారు. ఆయన ఆప్ పెట్టి ఒక సమాంతర ప్రభుత్వం 2 సార్లు తెచ్చి వాళ్ళకి అసలు సీట్లు లేకుండా చేసి పార్లమెంట్లో తెచ్చుకున్నారు, కానీ అసెంబ్లీలో లేదు. దీనికోసం లిక్కర్ స్కాము ఇవన్నీ పెట్టి కేజ్రీవాల్ మీద పెద్ద ఆధారాలపై జైలుకు పంపించినా ఆయన రాజీనామా చేయలేదు. కేసు పెడితే అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ రాజీనామా చేయాలి, తప్పించుకోవచ్చు, ఈయన బెడద వదులుతుంది అన్నారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అది అందరికీ తెలుసు. నేను కూడా అప్పుడు ముందు మన దగ్గర కూడా చెప్పేవాడిని అప్పుడు. సో ఆయన నేను జైల్లో ఉన్నాను, నాకేమి ఎక్కడ ఉందో చూపించండి అన్నాడు. లేదు. సో ఆయన అక్కడే కొనసాగడం. అదైన తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే ఆయన సవాల్ చేశాడు, నేను డెమోక్రాటిక్ రాజ్యాంగం ప్రకారం నా పార్టీ తరఫున ప్రచారం చేసుకోవాలి, నేను నాయకుడిని, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాడు ఆయన. సుప్రీంకోర్టు పరిశీలించి బెయిల్ ఇచ్చింది. నువ్వు బయటికి వెళ్ళి ముఖ్యమంత్రిగా చేయొద్దు, కానీ పార్టీ తరఫున ప్రచారం చేసుకోవాలనే హక్కు నీకు ఉంది అన్నారు. ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి నన్ను ఇలా అన్యాయంగా జైల్లో పెట్టారు, మీరందరూ మా పార్టీని గెలిపిస్తే నేను బయటకు వస్తాను, నేను జైలుకి వెళ్ళే పని ఉండదు అన్నాడు. ఇప్పుడు అమిత్ షా ఏమంటాడంటే ఆయన ఇంటర్వ్యూలలోనూ అలాగే భువనేశ్వర్లో ఉపన్యాసం, ఇందాక ఒరిస్సా అన్నారు కదా, భువనేశ్వర్లో ఉపన్యాసం ఇచ్చినప్పుడు వీటన్నిటిలో కూడా కేజ్రీవాల్ బయటకు వచ్చాడు, కానీ ఆయనకు సుప్రీంకోర్టులో ఆయనకు ఏదో ప్రత్యేకంగా స్పెషల్ ట్రీట్మెంట్ ఏదో లభించిందని, ఆ ఇచ్చిన తీర్పు నాట్ ఏ రొటీన్ జడ్జిమెంట్, అది మామూలు జడ్జిమెంట్ కాదు, ఏదో అసాధారణంగా వచ్చాడని భావిస్తున్నారు అని కామెంట్ చేశాడు. సుప్రీంకోర్టు తీర్పు మీద ఎవరు సాధారణంగా కామెంట్ ఉద్దేశాలు ఆపాదించకూడదు కదా. అంటే తప్పు పట్టవచ్చు, కానీ స్పెషల్ ట్రీట్మెంట్ అని అనడం అనేది అభ్యంతరకరమైంది. వాళ్ళు ఇంకా కేసు నిన్న విచారించే క్రమంలో ఈ విషయం వాళ్ళ ముందు ప్రస్తావనకు వచ్చినప్పుడు వాళ్ళు మేమేమీ ప్రత్యేకంగా కాదు, మామూలుగానే మేము జడ్జిమెంట్ ఇచ్చాము, మా ఉత్తర్వు చాలా క్లియర్గా ఉంది, మీరు గెలిపిస్తే నేను జైలుకి వెళ్ళే పని ఉండదని ఆయన ఏ ఉద్దేశంలో అన్నారో మాకు తెలియదు, కానీ మా ఉత్తర్వు ప్రకారం జూన్ 1వ తారీఖున ఆయన జైలుకి రావాల్సిందే అని వాళ్ళు చెప్పారు. ఇది ఒక విధంగా హోంమంత్రి సుప్రీంకోర్టు మీద కామెంట్ లేకపోతే చేస్తే హోంమంత్రికి సుప్రీంకోర్టు ఇచ్చిన రిప్లై షాక్ లాంటిదే అని ఇది చెప్పాలి. అంటే మాదేం ఎక్స్ట్రాడినరీ కాదు, మీరు మాట్లాడిందే ఎక్స్ట్రా. ఇంకొక మాట కూడా అన్నారు, ఇది కూడా తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తరచూ వస్తుంటుంది, మా తీర్పులను విశ్లేషిస్తే కామెంట్ చేస్తే మేము స్వాగతిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. మేము విశ్లేషించి విమర్శిస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ మా విధానం, మా వైఖరి, మా నిర్ణయాలు అంటే అనేక కేసుల విషయంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు చాలాసార్లు. అంటే మీరు తీర్పును విమర్శించవచ్చు, కానీ తీర్పరికి ఉద్దేశాలు ఆపాదించకూడదు ఈయన. కానీ మనం ఏపీలో అదే కదా, అనుకూలంగా వస్తే ఒకటి, వ్యతిరేకంగా వస్తే ఒకటి, చాలా జరిగాయి. ఈవెన్ తెలంగాణలో కూడా జస్టిస్ లక్ష్మణ్ వివేకానంద రెడ్డి కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు ఆయన మీద కామెంట్స్ చేశారు. ఆయన తర్వాత దీని మీద ఏమో ఆలోచించండి, నేను దీన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తా అన్నారు. కాబట్టి ఇక్కడ ఒకటి, కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టు మీద దాడి చేయటము, వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు అనటం, దీని మీద ఒక లేఖ కూడా రాయించారు కదా 600 మందితో. కాబట్టి సుప్రీంకోర్టు ఒక జవాబు గట్టిగా చెప్పింది అనేది ఒకటి. రెండోది, కేజ్రీవాల్ పోరాడి కొన్ని హక్కులు సాధించాడు, తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. తీర్పులను ఇది తప్పు, విమర్శ చేస్తే వాళ్ళకేదో ఉద్దేశాలు ఆపాదించడం అది కూడా తప్పు అనే 3 అంశాలు మనకు దీంట్లో మనకు తెలుస్తున్నాయి. సరే, చివరిగా అంటే బీజేపీ లీడర్లు అంటే ఏపీ సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రస్తావన అంటే ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ అంటే మాట్లాడట్లేదు, దాన్ని ఎలా చూస్తారు? నిజమే అండి, అది నిన్న కూడా చర్చించాం మేము. ఇప్పుడు అమిత్ షా హోంమంత్రి హిందుస్థాన్ టైమ్స్కు నిన్న తీర్పిచ్చారు, వీఆర్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్ ఇన్ ఒరిస్సా అండ్ బెంగాల్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ అనలేదు. ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నడ్డా కూడా నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంట్లో కూడా ఆయన అడిగారు ఆంధ్రప్రదేశ్ గురించి మీ పరిస్థితి ఏంటి అని. అడిగితే అదేమన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కదా పోలింగ్ అయింది, ఆ డీటెయిల్స్ ఇంకా నాకు రాలేదన్నాడు. దాటవేశాడు. ఈరోజు ఒక పత్రికలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న తెలుగు వాడు సత్యకుమార్, మొన్న హిందూపూర్లో ఆయన ఐ థింక్ పోటీ కూడా చేశారు, ఆయన వ్యాసం రాశారండి. ఆ వ్యాసంలో బీజేపీ అంటే బీజేపీ కొంచెం గ్రాఫ్ తగ్గుతుంది పోలింగ్లో అని మీరు కూడా చూసుంటారు కదా, దీన్ని సమర్థించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మోదీ, అమిత్ షా విపరీతంగా ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు, కానీ వాటన్నింటిలో దీన్ని ప్రస్తావించట్లేదు. చాలా ఆశ్చర్యం ఏమంటే ఈ సత్యకుమార్ రాసిన ఈరోజు వ్యాసంలో కూడా ఆంధ్రప్రదేశ్ పేరు లేదు.
అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు జాతీయ కార్యదర్శి ఆయన రాసిన దాంట్లో తెలంగాణలో బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని చెప్పట్లేదు. బీజేపీ నాయకులు కూడా చాలామంది ఎన్నికలైన తర్వాత పెద్దగా ఏమీ మనకు కనిపించట్లేదు. ఏం జరుగుతుంది, ఎందుకు లేదు అని. ఉదయం ఈ ఛానల్లో కూడా బీజేపీ నాయకుడు ఒక ఆయన చర్చలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన కూడా కొన్ని అభిప్రాయాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. అవేవి కూడా బయట సాగుతున్న ఊహాగానాలు, వీళ్ళు గెలుస్తున్నారు, బీజేపీ కూటమి గెలుస్తుంది అన్న దానికి అనుకూలంగా లేవు. మరి ఆయన, నా ప్రశ్న ఏంటంటే, ఒక పరిశీలకుడుగా లేదా ఒక మీడియా వ్యక్తిగా ఆయన పేరు ఎందుకు రాయలేదు? ఒక పొడుగా సహజంగా రాయాలి కదా తెలుగు ఆయన రాసేటప్పుడు. సో చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు కదా, ముందు మన వ్యవహారం ఇక్కడ మెన్షన్ కూడా చేయలేదు. అది చాలా ఆశ్చర్యం. కాబట్టి ఏవో సంకేతాలు, ఏవో దీని ద్వారా వాళ్ళకేవో సంకేతాలు అందుతున్నాయి, వాళ్ళు ఏవో సంకేతాలు ఇస్తున్నారు. దే వాంట్ టు కీప్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్. అంటే మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఎందుకంటే కీ కాబట్టి వాళ్ళు చాలా కీ కదా, మరి చెప్పాలి కదా. ఇది అయిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ దగ్గరలో ఉంది, బహుశా ఒక జవాబు చెప్పొచ్చు, మేము ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చేయకూడదు అది ఇదని. మిగతావి చెప్తున్నారు కదా. ఇప్పుడు అమిత్ షా ఏమన్నారంటే, మొదటి దఫా పోలింగ్ అయిన తర్వాత నేను చాలా కొంచెం ఆందోళన చెందిన మాట నిజమే, తర్వాత కొంచెం సర్దుకున్నానని చెప్తున్నారు. మరి హోంమంత్రికి లేని రూల్స్ ఈయనకేమి ఉండవు కదా. సో ఖచ్చితంగా గొంతుకు ఏదో అడ్డుపడుతుంది, ఎక్కడో ఈ విషయం చెప్పకుండా చెప్పే పరిస్థితి లేదు అని వాళ్ళు భావిస్తుండొచ్చు. అంటే దాన్ని అర్థం అంటే మీరేం చెప్తారు సార్ దాని గురించి? వాళ్ళకి అంత ఆశాభావం లేదేమో అనిపిస్తుంది. విశ్వాసము, ఆశాభావం లేకపోవడం వల్లే దాన్ని దాటేసి ఇతర విషయాలు మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. కనీసం కౌంటింగ్ జరిగే వరకు వాళ్ళు బహుశా ఇలాగే ఉండొచ్చు.